నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే మనం చూసాం ప్రెస్ మీట్ లో జగన్ గారి వ్యాఖ్యలు, పుష్ప డైలాగ్ రప్ప అని వ్యాఖ్యలు చేశారు కదా. ప్రతిస్పందనగా బుచ్చయ్య చౌదరి గారు కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతో మందిని చూసుంటారు. మరి ప్రజల పట్ల ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ఎలా ఉండాలి? వాళ్ళ మాట తీరు, వాళ్ళ పనితీరు, వాళ్ళు ఏం మాట్లాడినా సరిపోయిద్ది. ఏదో యువకులు ఉడుకు రక్తం, ఏదో సినిమా డైలాగులు పెట్టుకున్నారు, తప్పేంటి అన్నట్టు మాట్లాడాడు అంబటి రాంబాబు, మరి జగన్మోహన్ రెడ్డి, మరి చాలా మంది కూడా వాళ్ళని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరి ఆ రపరప నరుగుతాం అన్నది మరి నిన్నే ముందు ఎందుకు అలా చేయకూడదు అని చెప్పేసి బుచ్చయ్య చౌదరి గారు అన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా ఈ రోజున సాక్షి ఛానల్ అనే దాన్ని ఒకదాన్ని ముందేసుకొని ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి రీల్ వెనక్కేసుకోండి, మీకు తెలుస్తుంది. 2019కి ముందు నుంచి కూడా మీరు టీడీపీ ప్రభుత్వాన్ని, అప్పటికి ఇంకా కూటమి ఏర్పడలేదు కాబట్టి టీడీపీ ప్రభుత్వాన్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఎన్ని విధాలుగా వీళ్ళు ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది అద్దు ఆపు లేకుండా మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు. నిన్నగా మొన్న ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ ని పలకరించడానికి వెళ్ళాడు. మరి అక్కడ అరికాలు కోటింగ్ ఇస్తే అక్కడ కూడా ఒక మైక్ ముందేసుకొని నారా చంద్రబాబు నాయుడు మీద కూడా 23 కేసులున్నాయి, అరికాలు కోటింగ్ ఆయనకు కూడా ఇవ్వాలా అని. మరి అప్పుడు ఎవరు అడగలేదే తీవ్రంగా ఖండించాలని. మరి ఆ మాట నువ్వెట్లా అంటావు? 22 కేసులు నువ్వే కదా పెట్టావు, నువ్వు అధికారంలో వచ్చాక. 19 నుంచి 24 మధ్య కదా ఆయన మీద మరి 23 కేసులు, 22 కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినాయి. అంటే అంగళ్ళ రాళ్ల దాడిలో మరి కొట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, దాడి చేసింది వాళ్ళు, కేసులు పెట్టిందేమో నారా చంద్రబాబు నాయుడు గారి మీద. అలా ఉంటాయి వాళ్ళ పనులు. మరి అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. మరి అప్పుడు నడి రోడ్డు మీద కాల్చి పాడేయాలని అన్నారు. మరి అప్పుడు తప్పు కదా? మరి అప్పుడు మీకు ఆ వ్యాఖ్య చేయకూడదని అనిపించలేదా? మరి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, మీ తండ్రి స్థాయి వ్యక్తి, మీ తండ్రికి మంచి స్నేహితులు ఇద్దరు కూడా, మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? అప్పుడు ఈ రోజున ఖండించే వాళ్ళందరికీ అప్పుడు ఈ మాటలు వినిపించలేదా? అదే విధంగా చూస్తే తమ్మినేని సీతారాం గారు, మరి ఆయన గౌరవ స్పీకర్ గా కూడా పనిచేశారు. మరి ఆయన ఏ విధంగా మాట్లాడారు? ఆ బ్లాక్ కమెంట్ తీసేయండి, అరగంటలో చంద్రబాబు నాయుడు ఫినిష్ ఏంటండి? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదన్నా కూడా గుడ్ అన్నమాట. ఎవరైనా ఏది మాట్లాడితే మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి ఓతగా వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరు. ఏదైనా సరే లెక్కలు తేలుస్తారు అనేది ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్, ఆయన మాట్లాడిన మాటలు ఏమని మాట్లాడాడు? యాంగర్ కొన్న చొక్కా వేసుకున్నంత టైంలో మా జగనన్న ఓకే అంటే తన బాబు కొడుకులు ఇద్దరిని లేపేస్తానని. మరి దాన్ని ఏ విధంగా చూడాలి? అది ఎవరికి తప్పుగా అనిపించలేదా? అంటే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని నా దగ్గరకు అప్పచెప్పండి అన్నప్పుడు కూడా అనిపించలేదా ఎవరికి? అదేమంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదిగో ఈ డైలాగులు వేసి, అంటే ఇంతకంటే ఎక్కువేం మాట్లాడలా ఎవరు, ఇంతకంటే నీచంగా ఎవరు దిగజారిపోయి ఎల్ భాష ఉపయోగించలా. కూటమి ప్రభుత్వంలో గానీ టీడీపీ ప్రభుత్వంలో గానీ ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఈ రోజున వీళ్ళు బుచ్చయ్య చౌదరి గారి మాటలు పట్టుకొని పదే పదే ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు గతంలో మాట్లాడిన అన్ని కూడా శ్రీరామచంద్రుడి నీతి వాక్యాల్లో ఉన్నాయా, లేకపోతే వేమన శతకమా, సుమతి శతకమా, అదేమన్నా నీతి వాక్యాలా? ఏ విధంగా చూడాలి? ఇట్లాంటి వ్యక్తులు నిజంగా సమాజానికి కీడు చేసే వాళ్లే గాని మేలు చేసే వ్యక్తులు కాదు. ఈ రోజున ఎవరైతే మాట్లాడుతున్నారో బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన తప్పు అని, మరి గతంలో వాటన్నిటికి సమాధానం చెప్పాలి. నందిగామ సురేష్ దగ్గర నుంచి, బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఎన్ని విధాలుగా వీళ్ల నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన నోటిపారుదల శాఖ మంత్రి అనిల్, మరి ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అంటే అసెంబ్లీలో ఇయ్యా మీరు చెప్పేది? అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చోనండి సీఎం హోదాలో, మరి వీళ్ళందరి చేత బాడీ షేమింగ్లు చేయించి ఇష్టానుసారంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఒకటా రెండా వీళ్ళు చేసిన అసభ్య పదజాలాలు గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? ఆ రోజున గుర్తుకు రాలేదా? ఈ మాటలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? మనం ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నాము, అందులో అధికారంలో ఉన్నామని 2019లో ఇష్టానుసారంగా అధికార మదంతో అంధకారం అంటే కళ్ళు నెత్తికెక్కి రెచ్చిపోయి రాష్ట్రాన్ని ఏ విధంగా కుక్కలు చింపిన విస్తరి చేశారు వీళ్ళు. కమ్మ అని ఈ రోజున అదే కమ్మను మళ్ళీ పాపం ప్రేమ పుట్టుకొచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇట్లా ఉంటే వీళ్ళు ద్వంద్వ వైఖరి, ద్వంద్వ రెండు నాలుకల వీళ్ళ ఏదైతే మాట తీరుందో ఖచ్చితంగా ఇట్లాంటి మనుషులు నిజంగా ఇంతవరకు ఎవరు కూడా చూసుండ్రు రాజకీయాల్లో. ఎప్పుడు అంటే ఏ వానకు ఆ గొడుగను, ఏ ఎండకు ఆ గొడుగను ఒక సామెత ఉంటుంది. అలాగా వాళ్ళకి ఇష్టానుసారం మొన్న చూసాం బొత్స సత్యనారాయణ గారు మరి 3 రాజధానుల గురించి, మరి అమరావతి రాజధానిగా ఉండాలన్న విషయం గురించి మరి గతంలో మీరు ఒప్పుకున్నారు, తర్వాత మళ్ళీ కూడా దాన్ని ఖండించారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అలా మాట్లాడాం. తర్వాత 3 రాజధానులు అన్నాం,
మళ్ళీ ఇప్పుడు ఆలోచించుకొని చెప్తాం. అది వీళ్ళ మాటలు అలా ఉంటాయి. ఇట్లాంటి వ్యక్తులు, వీళ్ళ మాట తీరు, వీళ్ళ పనితీరు, వీళ్ళు ఈ రోజున దోచుకున్నది దాచుకున్నది తీసుకెళ్లి ఆఫ్రికా ఖండంలో ఏ విధంగా పెద్ద పెద్ద కర్మాగారాలు స్టార్ట్ చేశారో మొత్తం ఈ రోజున లెక్కలు తేలుతున్నాయి కదా. తట్టుకోలేక కడుపులో మంట వచ్చేస్తుంది. ఒకవైపేమో సూరత్ లో ఉన్న యోగా డేను కూడా బ్రేక్ చేసి ఏదైతే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కిందో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ మరి ఏ విధంగానైనా దాన్ని ఖండించాలంటే డైరెక్ట్ గా ఏం చేయలేరు. యోగా డే గురించి ఏం మాట్లాడలేక బుచ్చయ్య చౌదరి గారి మాటలు పట్టుకొని ఈ రోజంతా వాళ్ళ ఛానల్లో ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వీరంగాలు వేస్తున్నారు. ఆ వీరంగాలు ప్రజలకు చూడటానికి వీణులు విందుగా ఉంటాయి తప్పించి ఎవరో కూడా దాని గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాగా నరకడం, చంపడం ఇలాంటి పదాలు వాడతానని మనం ఎట్లా చూడొచ్చు? అంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రప్ప రప్ప బాబాయిని వేసేసారు. మరి ఆయన చెప్పాడు కదా నరికి 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 చంపారని. మరి అట్లా రప్ప 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 అప్పటికి ఇంకా డైలాగ్ రాలా, ఇప్పుడే అందరికీ అర్థం అవుతుంది కదా. అందుకని చెప్పేసి అప్పుడు నరికి 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 చంపారన్నాడు. తర్వాత ఏమో గుండెపోటు అన్నారు. తర్వాత వాళ్ళ కూతురు వచ్చే లోపుగానే అసలు అక్కడ మొత్తం కూడా క్లియర్ చేసేద్దాము కార్యక్రమాలన్నీ అనుకున్నారు. ఏది అవ్వలేదు. చివరికి వాళ్ళు ఏదో అనుకుంటే అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి అని చెప్పేసి అక్కడ మొత్తం కూడా రివర్స్ అయింది సీను. మరి ఈ రోజున చూస్తే మళ్ళా వీళ్ళు రప్ప 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 నరుగుతామనంటే మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే అతనికి శవాలంటే ఇష్టం, శవ రాజకీయాలంటే ఇష్టం, ఇట్లా తల్లిని చెల్లిని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇష్టం చూడటం, ఇట్లా ఇవన్నీ ఇష్టపడే వ్యక్తి మరి నరకటం ఎందుకు ఇష్టపడాడు? అట్లాంటి మాటలని వీణులు విందుగా ఆస్వాదిస్తున్నాడు, మంచిదే కదా అన్నాడు. అప్పుడే అర్థమైపోయింది ఆయన సైకో మనస్తత్వం ఏ విధంగా ఉందో. అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 నుంచి 24 వరకు ఈ మనిషి ఎట్లాంటి వ్యక్తి, ఈయన్ని అంత కాచి వడగట్టి ఒక్క ఛాన్స్ అని తెచ్చుకున్నారా బాబు, కోరి కోరి కొరివిదయ్యాన్ని రాష్ట్రాన్ని కొరువు పెట్టి వెళ్ళిపోయావు, ఇట్లాంటి వ్యక్తిని మేము కాచి వడబోసాము, ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ ఇవ్వము, కాబట్టి ఆయన్ని కాచి వడగట్టారు, ఆయన మనస్తత్వం తెలిసింది కాబట్టే 2024లో సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని చక్కగా వాళ్ళు వాడుకున్నారు. ఆ సైకో అనేది అతనికి బాగా ఆ నామకరణం ఏదైతే ఉందో చేశారో ఏటాయనా దానికి ఒక మంచి పేరైతే తెస్తున్నాడు. అయితే ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా నన్ను అడ్డుకుందామనే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అంటున్నారు జగన్ గారు. ఎలా చూస్తారు దీన్ని? అంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ఈ రోజున ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇవ్వకుండానే ఈ రోజున అక్కడున్న శాంతి భద్రతల్ని మీరు ఉల్లంఘన కల్పిస్తూ వెళ్ళారా? మరి అంతే కదా. ఈ రోజున మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటుంది అన్నాడంటే ఫస్ట్ పాయింట్ ఈయనకి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు కదా. మరి ఎందుకు వెళ్ళాడు ఇవ్వకుండా? మరి పర్మిషన్ తెచ్చుకోవాలి కదా. అక్కడ శాంతి భద్రతలు లోపం కలిగిస్తేనో లోపం ఏర్పడిద్దనో లేకపోతే అక్కడున్న ప్రజలకి ప్రాణాలకు ఇబ్బంది అయిద్దనో అనే ఆలోచనతోనే కదా, అక్కడున్న గవర్నమెంట్ మీదే కదా అదంతా ఆధారపడి ఉండిద్ది. ప్రజల ప్రాణాలని మానాల రక్షణ కల్పించాల్సిందే అక్కడున్న ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఎట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో మనం చూసాం గతంలో. మరి అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి ఇక్కడ ఆయన ఒప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పర్మిషన్ ఎంతమందికి ఇచ్చారు అంతమందిని తీసుకోకుండా వెళ్ళారు కాబట్టి మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వాన్ని, కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి చెప్తాం. రెండోది అసలు పర్మిషనే ఇవ్వకుండా మీరు వెళ్ళారంటే మరి కూటమి ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా మీరు అక్కడ క్రాస్ చేశారు లిమిట్స్ అనేది ఇంకోటి. ఏదైంది వాళ్లే తెలుసుకోవాలి ఇక్కడ. మరి వాళ్ళు గతంలో మరి ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మరి వాళ్ళు అడ్డుపడితే చేయగలిగే వాళ్ళ? అసలు ఆ ప్లకార్డులు పట్టుకునే వాళ్ళ? ఈ రోజున ఈ మనుషులు చనిపోయే వాళ్ళ? మీకు 5 కార్లకు ఇచ్చినప్పుడు 50 కార్లు వేసుకొని రావటం ఇష్టానుసారంగా కావాలని ఇరుకు సందుల్లోకి వెళ్ళిపోయి మరి ఆ ఊర్లో ఇరుకు సందుల్లోనే ఉన్నాయి, మాకు మెయిన్ రోడ్లు కావాలంటే రావు కదా. మరి ఆ ఇరుకు సందుల్లోకి అంతంత మందిని రానివ్వకూడదు కదా. దానికంటూ ఒక లిమిటేషన్ ఇచ్చారు. అలా కాదని చెప్పేసి మనుషులను తొక్కించుకుంటూ ఆ శవాలను ఈడ్చి అవతల పడేసి ఒక బెట్టింగ్ రాయుడు విగ్రహావిష్కరణ కోసం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇంకో 2 ప్రాణాలను పట్టున పెట్టుకున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలవి. మరి ఈయన ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం, మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందికి గురి చేస్తుంటే మరి పోలీసులందరూ ఎందుకు వస్తారండి? ప్రభుత్వ ఆదేశాల మేరకే కదా నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు. ప్రోటోకాల్ ఉంది కదా అక్కడ. మరి ఆ మాత్రం సోయలేదా? ఒక ఎక్సీఎం గా ఉన్న మీరు, ఇప్పుడు 11 ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఆ మాత్రం తెలుసుకోపోతే ఎట్లాగా? మరి ఇన్ని విధాలుగా మాట్లాడుతున్న వీరు ఇంకోసారి ఆలోచించుకొని ఇంకోసారైనా వీళ్ళు ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా అది వైరల్ అయింది. పెద్ద కామెడీ మనకి ఈ మధ్య జబర్దస్త్ షోలు కూడా చూడట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు మాత్రం చూస్తారు. ఎందుకంటే పిచ్చ కామెడీ నవ్వుకోలేక చచ్చిపోతారు. ఆయనంతే అవినాష్ మనం చూసిన దేవినేని అవినాష్ మరి మిగతా 2 రూపాయలు ఏం చేశారు అన్నట్లుగా. మరి ఈ 2 రూపాయల బ్యాచ్ అంతా అందరూ లెక్కల మాస్టర్లైనా బాబు అన్నట్లుగా ఉంది. జబర్దస్త్ షోల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కామెడీ స్కిట్లే బాగుంటున్నాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా కూడా కామెడీగా ఉంటుంది తప్పించి ఎవ్వరు కూడా ఎక్కడా కూడా దాన్ని సీరియస్ గా తీసుకునే
ప్రసక్తే లేదు, ఎవరు కనిపించట్లేదు కూడా. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో చూసుకోవటం, అదేవిధంగా ఒక ప్రజానాయకుడు ఎలా ఉంటాడు అని అంటే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. ఇన్ని రకాలుగా ప్రజలు మరి ఆశీర్వదించి వాళ్ళని ఆదరించి కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం చేసిన తర్వాత మరి ఈ రోజున పరిపాలన ఎలా ఉందన్న తర్వాత మనం చూసాం. తల్లికి వందనం అనేది ఏ విధంగా సంచలనంగా ఎక్కడ చూసినా కూడా తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. మరి ఈ కడుపు మంటంతా వీళ్ళకి ఎసిడిటీ ఈనో ప్యాకెట్లు వేసుకున్నా కూడా తగ్గట్లేదంట. అందుకని ఈ విధంగా ఏదో ఒకటి ముందు సాక్షి ఛానల్లో మాట్లాడితే ఫస్ట్ అది ప్రజల్లోకి వెళ్ళిద్దా, వాళ్ళు వింటారా వినరా అనవసరం, నా ఎసిడిటీ ప్రాబ్లం అయితే తగ్గింది కదా అనేది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న మాటలు అట్లానే కనిపిస్తున్నాయి ప్రజలకి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.